ఇలాంటి కాంబినేషన్లో ఎప్పుడైనా తిన్నారా? తింటే కనుక కామెంట్ చేయండి. ఏంటక్కో ఆ కాంబినేషన్ అంటారా? చెప్తాను ఉండండి. ముందుగా ఎండు రొయ్యలను అయితే బాగా హాట్ వాటర్లో వేసి కొద్ది తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, అవి వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది కానీ ప్రాసెస్ అయితే బాగానే చెప్తున్నావు కానీ కాంబినేషన్ ఏంటో చెప్పలేదు ఏంటి అంటే చెప్తాను ఉండండి వెయిట్ చేయండి. అదేం కాంబినేషన్ అంటే ఎండు రొయ్యలు గోంగూర అండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటము. కూర మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఫ్రెష్ గోంగూర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత దాంట్లోనే 4 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎండు రొయ్యలు ఉల్లిపాయ కాంబినేషన్ ఉంది కదండి, అది వేగిపోయిన తర్వాత గోంగూర కూడా వేసేసుకొని కొద్దిగా ధనియా పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ.